నేను కనబడతలేనా? నేను ఇవాళ వినబడితే చాలు, జయరాజ్ అన్న కనబడాలి, నేను వినబడాలి. జయరాజ్ మిత్రుడు, సోదరుడు, తమ్ముడు, ఆత్మీయుడు. ఈరోజు సింగరేణి నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడా, ఆయన నుండి సింగరేణి వెళ్ళిపోతుందా? ఫుల్ జీతం ఇవ్వడం మా చేత కాదు భయ్, ఇప్పటి నుంచి మేము ఏదో ఇంత పెన్షన్ ఇచ్చుకుంటాం, నేను మీ జీవితం నుంచి నిష్క్రమిస్తున్నానని సింగరేణి తల్లి బాధపడుతూ వెళ్ళిపోతున్న రోజు ఇది. హీఈస్ హ్యాపీ, నో ప్రాబ్లం. జయరాజ్ అన్న పేరు విన్నప్పుడల్లా నాకు ఉత్తి జయరాజ్ కాకుండా మృత్యుంజయరాజ్ అనేటువంటి మాట నాకు ఇప్పుడు వినపడతా ఉంటుంది. మృత్యుంజయరాజ్ మనిషి సమాజంలో అనేక రకాలైన పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఆ పోరాటాల్లో సమాజం కోసం చేసే పోరాటం ఉంటుంది, కుటుంబం కోసం చేసే పోరాటం ఉంటుంది, తనతోను తాను చేసుకునే పోరాటం ఉంటుంది. ఈ మూడు పోరాటాలలో ఇంకా అనేక రకమైన పోరాటాలు ఉండొచ్చు. ఆ పోరాటాలలో గెలిచినటువంటి ఒక సమర యోధుని యొక్క సన్మాన సభకి వేదిక పైన ముఖ్య అతిథిగా వచ్చిన మహనీయుడు, మాభూమి సినీ నిర్మాత, మా నాన్న యొక్క పాటను మొట్టమొదటిసారిగా వెండి తెర మీద వినిపించి గుండె తెరలోకి పంపించిన మహనీయుడు నరసింహరావు గారు. నాన్న యొక్క మొదటి అవార్డు నేను బి నరసింహరావు గారికి ఇవ్వడం జరిగింది. అది చాలా నాకు ఎప్పటికీ గర్వకారణంగా ఉంటుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా జయరాజ్ యొక్క శ్రీమతి, ఇవాళ ఈ పండగ ఎవరెక్కువ ఆనందపడుతున్నారు అంటే జయరాజ్ మిత్రులు ఆనందపడుతున్నారా, జయరాజ్ సంస్థలో, సింగరేణి సంస్థలో తమ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు సంతోషపడుతున్నారా, లేదా అధికారుల అడిగిన 24 గంటల్లోనే ట్రాన్స్ఫర్ చేయించినటువంటి ఇప్పుడు మాట్లాడిన అధికారి లాంటి వాళ్ళు సంతోషపడుతున్నారా అంటే వీళ్ళందరికన్నా గొప్ప సంతోషం ఎదురుగా కూర్చున్న వాళ్ళ అమ్మ సంతోషపడతాం. ఎవడు ఇంత ఉండేవాడు, నా ముందల పారాడినవాడు, నా ముందల తప్పటడుగులు వేసినవాడు, నా ముందల మాట నేర్చుకున్నవాడు, నా ముందే ఇంత ఎత్తుకు, ఇంతమంది ప్రేమకు వీడు పుట్టినప్పుడు నేను అనుకున్నానా? వీడిని చిటికెన వేలు బట్టి నడిపించినప్పుడు అనుకున్నానా? వీడు పాటలతో కొన్ని కోట్ల మందిని నడిపిస్తాడని తాను అనుకోలే. మొట్టమొదటి గొప్ప సంతోషం మనమందరం రావడం వల్ల పడుతున్నటువంటి తొలి సంతోషం ఆ అమ్మకు పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. రెండో సంతోషం, సుద్దాల అశోక్ తేజ సంతోషపడుతున్నాడా? నో. రెండవ సంతోషం ఎవరు పడుతున్నారు? బతుకు ముళ్ళ బాటలోన జతగా స్నేహితురాలు, జయరాజ్ వాళ్ళ భార్య. బతుకు ముళ్ళ బాటలోన జతగా స్నేహితురాలవైతివి, కళ్ళ నీళ్ళు తుడిచెవేళ తోడబుట్టిన చెల్లెవైతివి.
తాను పొందిన గాయాలను కడిగే స్నేహితురాలైతివి. వెనుక ముందు లాడినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి. అమ్మ నీకు దండమే. మనమంతా పైపైనే చూస్తాం. ఎంత ఆత్మీయులైనా, ఎంత పోరాటంలో కలిసి సహచరత్వం వహించిన, జతగా అడుగులు వేసిన గద్దరన్న కావచ్చు, ఇంకా అనేక మంది గాయని గాయకులు కావచ్చు, ఎంతమంది అతి దగ్గరగా గమనించిన జయరాజన్న భార్య అంత దగ్గర గమనించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఈవెన్ అమ్మ కూడా ఉండదు. జయరాజు మనసు మార్చుకుంటే అతి పేదరికంగా ఉన్న సమయంలో, డబ్బులకు కటకటపడుతున్న సమయంలో మీ జయరాజు మనసు మార్చుకుని మాలోకి వస్తే ఈ సంచిలో ఉన్న డబ్బంతా నీదే అని ఆ ఇంటికి వెళ్ళి ఆ భార్యకు, ఆ తల్లికి ఇస్తే, మేము ఆకలితో చచ్చిపోతే ఏమి, మాకు ఈ డబ్బక్కర్లేదని నిరుపేదగా ఉన్నటువంటి ఇల్లాలుగా ఆమె ఎంత కీర్తిని, జయరాజు కీర్తిని ఎంత పెంచింది. వేదిక మీద రక్తం కార్చినటువంటి ప్రజాకవులలో తెలంగాణలో, భారతదేశంలో నాకు తెలియదు కానీ తెలంగాణలో ఇద్దరు, ఒకరు సుద్దాల హనుమంతు, ఒకరు జయరాజ్ గారు. వేదిక పైనే నాన్న వేదిక మీద పాడుతుంటే రజాకారులు, రౌడీలు వచ్చి రాళ్లు వేస్తే పక్కనున్న నాయకులతో పాటు ఆయనకు కూడా గాయమై బల్లబల్ల రక్తం గారుతుంటే ఆశువుగా ఒక పక్కనున్న ముసలమ్మ లేచి, వాళ్ళు కొట్టుడేంది మనం బడుడేందిరని, అబ్బ దెబ్బకు దెబ్బ బెయ్య బై అని అనగానే రక్తం ఒకవైపు కారుతున్న వెయ్యి దెబ్బకు దెబ్బ వెయ్య వెయ్యి, ఎందుకు హత్యలు, ఎందుకు దోపిళ్ళు, ఎందుకు రక్తాలు, ఎందుకు ఎవడ నైజాం ముక్కోటులలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదురా, రక్కాసుల తలలొక్కొక్క దెబ్బకి పక్కున పగలగా కుక్కల కొడుకులు తుక్కైపోవగా అని పాడిన సుద్దాల హనుమంతు గాయపడుతూ గేయాన్ని ఆలపించినవాడు. మళ్ళీ అలా కొన్ని దశాబ్దాల తర్వాత వేదిక మీద ఆపరేషన్ కుట్లు తెగిపోయి పేగులు బయటకు వస్తుంటే లోపలికి నెట్టి పాట పూర్తి చేసిన రెండవ వ్యక్తి, ప్రస్తుతానికి చివరి వ్యక్తి జయరాజ్. మృత్యుంజయరాజ్ అనే మాట ఏదో ప్రాస కోసం మాట్లాడాల నేను. మృత్యుంజయరాజ్ అనే మాట ప్రాస, జయ, మృత్యుంజయ, నిత్యంజయ అవన్నీ కాదు. ఉద్యమాలలో ప్రాణాలని మృత్యువు అంచు మీద నిలబెట్టినాడు. అలాగే తన జీవితంలో మీకు చాలామందికి తెలిసిందో లేదో, ఆయన దాదాపు 10 ఏళ్ల ముందు కంటే క్యాన్సర్ అనే మృత్యు దేవతను కూడా జయిస్తున్నాడు ఇప్పటికీ. నౌ ఈజ్ కంటిన్యూయింగ్. ఇప్పుడు కూడా ఒకవైపు క్యాన్సర్ అనే దాని మీద పోరాటం చేస్తూ ప్రతి క్షణం గెలుస్తున్నటువంటి మృత్యుంజయుడు జయరాజ్. పాట నేను కూడా రాస్తాను, కానీ ఒక గద్దరన్న రాసే పాటకి, ఒక సుద్దాలన్న రాసే పాటకు చాలా డిఫరెంట్ ఉంది. అలాగే సినిమా పాట నేను కూడా రాశాను, నాతో పాటు జయరాజ్ అన్న కూడా రాశాడు. నాయకన్న నమస్తే, నా సీట్ నీదే, నువ్వు పైకి రావచ్చు, నా సీటు నీదే. నా పాట నీది కాదు, నా సీటు నీది. ప్లీజ్ బీ సీటెడ్. తాను క్యాన్సర్ని ప్రతిరోజు చేయిస్తున్నాడు. 10-12 ఏళ్ల క్రితమే జయరాజ్ అన్నకు ఇంకా ఇబ్బంది ఏమో అనుకున్న వాళ్ళలో నేను కొన్ని. కానీ ఆయన ఒక మాట అన్నాడు. జయరాజ్ దేవుణ్ణి నమ్ముతాడో లేదో తెలియదు కానీ ఆయన ప్రకృతిని నమ్ముతాడు.
పర్యావరణాన్ని నమ్ముతాడు, చెట్టును నమ్ముతాడు, నదిని నమ్ముతాడు, ఆకాశాన్ని, పంచభూతాలను నమ్ముతాడు. కాబట్టి ఏమన్నాడంటే నాతో, పంచభూతాలకు మన అవసరం ఉందన్నా, కాబట్టి నేను చనిపోను, నువ్వు చావవు అన్నాడు జయరాజన్న. నన్నెందుకు అన్నాడు ఆ మాట? 2020లో నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది ఏఐజీలో. అప్పుడు నేను ఆపరేషన్కి వెళుతూ డాక్టర్లు 50-50 అన్నప్పుడు, నా చిన్న కొడుకు నాకు లివర్ ఇస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వు దిగులు పడబాకు, నేను బతికొచ్చాను కదా, మన అవసరం భూమికి ఉందన్నా, మన అవసరం చెట్టుకుందన్నా, మన అవసరం ఈ ఆకాశానికి, ఈ యొక్క పరిసరాలకు, ప్రకృతికి ఉంది, నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని నాకు 100 ఏళ్ల ఆయుష్ అంత ధైర్యం ఇచ్చినటువంటి అతి సమీపమైనటువంటి ప్రకృతి కవి, ప్రజా కవి, సినీ కవి, ఉద్యమ కవి, రుద్ర కవి జయరాజన్న ఇవాళ ఒక రకంగా ఈరోజు కొత్త రెక్కలు తొడుక్కుంటున్నాడు. కొత్త రెక్కలు, ఈ రెక్కలతో, అది రెక్కలు మామూలు ఏదో గాలి రెక్కలు, పక్షి రెక్కలు కాదు, అగ్ని రెక్కలు తొడుక్కుంటున్నటువంటి రోజు ఇది. ఎందుకంటే ఆయన పనిచేసింది బొగ్గు, కానీ ఆయన తొడుక్కుంటున్న రెక్కలు అగ్ని రెక్కలు. కాబట్టి అగ్ని రెక్కలతో ఇవాళ స్వేచ్ఛా వికాసంలో, పాటల ఆకాశంలోకి ఎగురుతున్నటువంటి ఒక మహా కవి జయరాజ్. నాకు ఇవాళ సభ 1 గంటకు ప్రారంభం అవుతుంది, నువ్వు కొంచెం ముందుస్తే బెటరు, మొదలు భోజనాలు తర్వాత సభ అంటే, నేను 3ంటికి సభ అయినా కూడా ఎందుకైనా మంచిదని చెప్పి 2ంటికే వచ్చి కూర్చున్నాను. నేను ఆయన పాటలు, ఆయనకు నా మొదటి పరిచయం జయరాజన్లో గుర్తుందో లేదో కానీ, మోహన్ బాబు సినిమాకి, అడవిలో అన్న సినిమాకి మేము పాటలు రాయడానికి మేము హైదరాబాదులో, తిరుపతిలో, మద్రాసులో కూర్చున్నప్పుడు ఆయన స్వరూప పరిచయం కలిగింది. ఆయన సాహిత్య పరిచయం అంతకుముందే ఉంది నాకు. కొండల్లో అక్షర దీపం వెలగాలి అన్నప్పుడే ఆయన నా లోపల ఒక పెద్ద పాట దీపంలా, ఒక వెలుగులో నా మనసులో నిలిచిపోయినటువంటి కవి. మనం కూడా ఎప్పుడైనా ఇలా రాస్తామా సినిమాల్లో అనుకున్న రోజులవి. విచిత్రం ఏంటంటే, ఇద్దరం కలిసి పాటలు రాసేటువంటి అవకాశం దొరికింది. అది నారాయణమూర్తి గారి సినిమాల్లో. అలా నాతో పాటు సినిమా పాటలు రాసినటువంటి నా పాట స్నేహితుడు, నా పాత స్నేహితుడు జయరాజన్న. జయరాజన్న కుటుంబం, మనిషి 3 విజయాలు పొందాలి. ఒకటి కుటుంబ విజయం. నేను చంద్రమండలం మీద జెండా ఎగరేసినాను, అదేం కుదరలా, అదేం పెద్దదిగా. ఆకాశంలో జెండా ఎగరేశాను, చంద్రమండలం మీద కుడిపాదం పెట్టాను, ఇది కాదు. కుటుంబంలో నువ్వు గెలిచినావా లేదా అన్నదే ముఖ్యమైన విషయం. జయరాజన్న ప్రజల్లో ఎంతో గెలిచినాడో, కుటుంబంలో కూడా అంతే బాగా గెలిచినాడు. వాళ్ళ కొడుకు, కోడలు, పిల్లలు వాళ్ళందరూ ఇప్పటికీ పంచ ప్రాణంలాగా జయరాజన్నను చూసుకుంటున్నారంటే, ఆ ఇంటి కోడల్ని కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇదొక అదృష్టం. పాటలు రాసే వాళ్ళ యొక్క భార్యలు ఎంతగా తిడతారో చూసిన వాడిని. పాటలు రాస్తున్న వాళ్ళని, ఉద్యమాలకు వెళుతున్న వాళ్ళని ఇంట్లో ఎంత హింసిస్తారో తల్లిదండ్రులు, ఇంటి వాళ్ళు చూసిన వాడిని. కానీ ఇంట్లో ఆయనకు అడ్డేలే. అందుకే నేను ఎప్పుడు అంటుంటా జయరాజన్నతో, పెన్ను మూసేదాకా కన్ను మూసేదిలే, కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే జయరాజన్న. నువ్వు ప్రకృతి మీద రాస్తావా, పర్యావరణం మీద రాస్తావా, నీ మీద నువ్వే రాసుకుంటావా? నువ్వు పాట రాసినప్పుడల్లా నీ మనస్సును పాట యొక్క అగ్నిలో దాన్ని పుటందడతావా మాకు తెలియదు, కానీ పెన్ను మూసేదాకా మనం కన్ను మూయం జయరాజన్న, నువ్వైనా నేనైనా. నేను ఇవాళ ఒక ఇన్నాళ్ళుగా 5 ఏళ్లుగా దాచిన ఒక రహస్యాన్ని నేను బయట పెట్టబోతున్నాను. షుగర్ వల్ల నా లివర్ చెడిపోయింది అని 4 సంవత్సరాల 10 నెలల దాకా నేను అబద్ధం చెబుతూ వచ్చాను. కాదు,
నాకు వచ్చింది లివర్ క్యాన్సర్. ఇది నా అతి దగ్గర మిత్రులకు కూడా నేను చెప్పలా, నా భార్యకు, నాకు, నా పిల్లలకు, మా పెద్ద బాబుకు, కూతురు తప్ప ఎవరికి తెలియదు. నాకు వచ్చింది లివర్ క్యాన్సర్. అప్పటికే 3.5 4th స్టేజ్లో కాదు 3.5 స్టేజ్లో ఉన్నప్పుడు నేను చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఒక క్యాన్సర్ జయించిన కవి నన్ను అలా అనడం వల్ల నేను కూడా నా క్యాన్సర్ని జయించాను, జయిస్తున్నాను, జయిస్తాను. బహుశా ఇది ఒక పేపర్ పత్రికా విలేకరుల ముందు చెప్పాలి, మీరు క్యాన్సర్ వస్తే భయపడకండి, జయరాజ్ బతికాడు, నేను బతికాడు అని. కాబట్టి ఇవాళ నేను జయరాజ్ అన్న వేదికను ఆసరాగా తీసుకుని చెబుతున్నాను, లివర్ క్యాన్సర్ని నేను జయించాను, జయిస్తాను. లవ్వర్గా మనం గెలిచామో లేదో తెలియదు, కానీ లివర్లో మాత్రం నేను గెలవడం జరిగింది. నేను జయరాజన్నలాగా గొప్ప ప్రజాకవిని, ఉద్యమ కవిని కాను. చాలా సిన్సియర్లీ చెప్తున్నాను. నేను ఉద్యమాలకు వెళ్ళి లాఠీ దెబ్బలు తిని నేను ఏదో తుపాకీ పట్టుకొని ఇది ఏమీ చేసిన వాడిని కాదు. కానీ వాళ్ళ పట్ల, వాళ్ళ కొడుకులకు, వాళ్ళ భార్యకి, వాళ్ళ అమ్మకి ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ కలిగినటువంటి కవిని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. అందుకే సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు, సూది బెజ్జం అంత సందు దొరికినప్పుడు దాంట్లో విప్లవ సునామీని తీసుకొచ్చిన వాళ్ళల్లో నేనొక్కడిని వెండితెర మీద అని RR సినిమాలో కొమరం భీముడో పాట సాక్షిగా ఈరోజు చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంకా మేము రావాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టే క్యాన్సర్ మా మీద పెట్టుకున్న ఎజెండా క్యాన్సిల్ చేసుకుంది. క్యాన్సల్, ఐఎమ్ క్యాన్సర్ స్పీకింగ్ హియర్. క్యాన్సల్, మై డ్యూటీ ఈజ్ క్యాన్సల్ బై జయరాజ్ అండ్ అశోక్ తేజ. మీరు చాలా పాటలు రాయాలి. పోని ఇంకొక పరమార్థం చెప్తా అంటే, యమధర్మరాజు దగ్గర పోయినాము, తలుపు కొట్టాము, కానీ అక్కడ తలుపు తీయబడల, తాళం వేసింది. విచిత్రం ఏంటంటే యమధర్మరాజు తాళం చేయి మాకే ఇచ్చి పంపించిండు. మేము తీసుకుపోయేదాకా మమ్మల్ని తీసుకుపోయే సమస్య లేదు ఆయన. కనుక ఏ రకంగా చూసినా కవి చిరంజీవి అది హృదయాలలో నిలబడతాడా, ప్రతి ఉదయంలో నిలబడతాడా అన్నది రేపు కాలం అనే పంచాంగంలో తెలుస్తుంది. నేను చెప్పేది కాలం అనే పంచాంగంలో, చాలా అండర్లైన్గా చెప్తున్నాను, ఉగాది పంచాంగంలో కాదు. కాలం అనే పంచాంగంలో సూర్యుడు అనేటువంటి ఒక పురోహితుడు, పంచాంగకర్త చెబుతాడు మేము రేపు ఏం చేస్తాము అన్నది. కనుక జయరాజన్న, నువ్వు ఇంకా ఎన్నో పాటలు రాయాలి. నీ పాటల మీద సమీక్ష చేయాల్సిన ఆలోచన లేదు ఇప్పుడు నాకు, ఆ అవసరం కూడా లేదు. అవి ప్రజల హృదయాల్లో చెట్లై, అడవులై, వనాలై, వీణలై, వేణువులై మోగుతున్నాయి. వాటి గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే. బహుశా ఈ యొక్క అద్భుతమైన అవకాశంలో నేను కేవలం జయరాజనతో నేను మాట్లాడుతున్నానంటే, జయరాజు కోసం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇది నా కోసం నేను మాట్లాడుతున్నట్టుగా ఉంది. కవి కోసం కవి మాట్లాడడంలాగా వచ్చాను. ఒక ఉద్యమ కవితో, ఒక ఉద్యమ కవి కొడుకు మాట్లాడేటట్టుగా నేను రావడం జరిగింది. నేను మాట్లాడుతుంటే మా నానే స్వయంగా ఆకాశం నుండి దిగి వచ్చి మాట్లాడుతున్నట్టుగా భావించు జయరాజ్. ఎందుకంటే తండ్రి ఎప్పుడూ మరణించడు, పెద్ద కొడుకు రూపంలో తండ్రి బతికే ఉంటాడని రామాయణంలో చెప్పబడింది. అలా కవులకు, గొప్ప వాళ్లకు మరణం లేదు. ఇంకా ఎంతసేపైనా మాట్లాడవచ్చు. నా సీటు అన్నకు, నాయకన్నకి ఇచ్చింది కాబట్టి, నాయకన్న సీటు గాయకుడు వదిలేస్తున్నాడు, గాయకుడు వెళ్తాడు, క్షమించాలి. నమస్తే. జయరాజ్ గారు, తర్వాత సుద్దాల అశోక్ తేజ్ గారు, ఇద్దరు కూడా మృత్యుంజయులు. వారు ఎప్పటికీ కూడా